హాయ్ హలో నమస్తే పీపుల్ వణకం ಎಲ್ಲರಿಗೂ నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో జ్యూసీగా నేర్చేసుకుందామా ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 750 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోండి 1 kg ఆఫ్ చికెన్కి 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోండి 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా అనమాట నేను ఇక్కడ అండ్ కలర్ తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్న నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్న ఈ గరం మసాలా దినుసులు రైస్కి మాత్రమే నేను రైస్ పెట్టేటప్పుడు ఏమేమి తీసుకున్నా అనేది చెప్తాను 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్న 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకున్న కొత్తిమీర పుదీనా ఇది నా సీక్రెట్ మసాలా అనమాట జీడిపప్పు వెండి కొబ్బెర గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగ ఇలాచి మిరియాలు బిర్యానీ ఆకు అనమాట అండ్ ఇక్కడ చికెన్ నేను 3 to 4 టైమ్స్ ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్నా అనమాట అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను రైస్కి వాటర్ తీసుకున్నా అనమాట 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండ్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి 2 ఉప్పు గరం మసాలా లైక్ ఏమంటే బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగ ఇలాచి వేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నా అనమాట అది స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ నేను మసాలా అంతా గ్రైండ్ చేసుకొని పౌడర్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా అనమాట మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే బిర్యానీ చేసేటప్పుడు ఇక్కడ చెక్క పెద్దగా ఉందని చెప్పేసి విరిపేస్తున్నా అనమాట ఇది నేను మిక్సీ జార్లోకి వేసుకొని డీప్ ఫ్రైకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్న ఈలోపు ఆయిల్ వేడైపోయేలోపు గరం మసాలా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నా ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అంటే ముక్కకి ఆ స్పైసెస్ అన్నీ పట్టేటట్టు మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇది మ్యాగ్నేషన్ అనేది మీరు ముక్క సాఫ్ట్గా మంచిగా ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు మాకు పర్వాలేదు టైం లేదు అంటే అలా కూడా చేసుకోవచ్చు ఏమి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు టేస్ట్లో జస్ట్ ముక్క సాఫ్ట్ అవుతుంది మీరు రీఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కుక్ చేసుకుంటే లేదు అంటే నార్మల్గా ఉంటుంది అనమాట అంతే అండ్ మిక్సీ జార్లో గ్రేవీ కోసం అని టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నా అనమాట ఈ పేస్ట్ని కూడా పక్కకు పెట్టేసుకోండి అండ్ ఈలోపు నాకు ఆయిల్ కూడా వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆనియన్స్ 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నా కదా పొడవుగా ఆ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి మంచిగా వేసేసుకున్నా అనమాట వేడెక్కిన ఆయిల్లో మంచిగా ఇలా ఒక్కసారి ఏమంటారు ఆనియన్స్ అన్నీ ఆయిల్లో మునిగేటట్టు అలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అవి ఫ్రై అయిపోతున్నాయి మనకి ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మసాలా కూడా రెడీ అయిపోయింది ఈలోపు వాటర్ కూడా మరిగిపోయాయి అనమాట బిర్యానీకి ఐ మీన్ బగారా రైస్కి నేను ఇక్కడ 70% 80% ఏమి కుక్ చేసుకోను లైక్ నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలానే కుక్ చేసుకుంటా బట్ పర్ఫెక్ట్గా వస్తుంది ట్రస్ట్ మీ ఏంటంటే నేను ఇక్కడ సీక్రెట్ చెప్పాను కదా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టుకోండి అలా నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట రైస్ మీకు చూస్తున్నారు కదా ఒక సైడ్ ఆనియన్స్ డీప్ ఫ్రై అవుతున్నాయి ఇంకొక సైడ్ ఏమో అన్నం కూడా కుక్ అయిపోతుంది నేను ఈ విధంగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్నా అనమాట ఏంటంటే ఎక్కువగా బ్రౌన్గా అన్ని ఆనియన్స్ అయిపోయేటట్టు పెట్టుకోలేదు స్టవ్ పైన అలా ఎక్కువ ఫ్రై అయిపోతే చేదు వచ్చేస్తుంది అనమాట నార్మల్గా అయిపోయిన తర్వాతకి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో నాకు అయిన తర్వాతకి నేను దింపేసుకున్నా అనమాట అంటే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా అనమాట ఆనియన్స్ని ఈలోపు నాకు రైస్లో కూడా అన్ని వాటర్ అంతా అయిపోయింది చూస్తున్నారు కదా పలుకు పలుకుగా వచ్చిందనమాట రైస్ ఇంకా మంచిగా నీట్గా దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఈక్వల్ లెవెల్లో స్ప్రెడ్ చేసేసుకొని ఉమ్మగిల్లడానికి పెట్టేసాను అనమాట ఈలోపు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకొక బిర్యానీ బాండిలో వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనము టమాటోస్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర పుదీనా అవన్నీ పచ్చివి చేసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా అనమాట ఏంటంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల
ఈ పేస్ట్ మనకు చికెన్‌కి గ్రేవీని ఇస్తదనమాట. డ్రైగా ఉండకుండా బిర్యానీ మంచిగా జ్యూసీగా రావాలంటే ఇలా పేస్ట్ వేసుకోండి. టమాటో అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా అది ఆయిల్‌లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు నాకు రైస్ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా రైస్. ఇంత కూడా మెత్తగా అవ్వకుండా పలుకుగా వచ్చిందనమాట. నేనేంటంటే ఈ చికెన్ అంతా ఉడికేలోపు ఈ రైస్‌ని మంచిగా ఆరబెట్టేసుకుంటా అనమాట. సో, ఇది ఆరిపోతది. నేను దాన్ని పక్కన పెట్టేసాను. సో, ఇక్కడ నాకు అదేమంటారు పేస్ట్, నేను వేసిన పేస్ట్ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనేంటంటే చికెన్ వేసేసుకుంటున్నా అనమాట. నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నా అంతే. ఏమంటారు, నాకు టైం లేదు. మ్యాగ్నేషన్ చేసి అదంతా పక్కకు పెట్టేంత టైం లేదు. అందుకే నేను ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఇంకా చేసేసుకుంటున్నా అనమాట. నేనిక్కడ ఏంటంటే చికెన్ వేసి మంచిగా కలిపిన తర్వాతకి ఆ పేస్ట్ అంతా చికెన్‌కి పట్టిన తర్వాతకి మంచిగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసాననమాట. సో, చూస్తున్నారు కదా చికెన్‌లో నుంచే వాటర్ వస్తది. మీరు మళ్ళీ వాటర్ ఎయ్యనవసరం లేదు. లైక్ ఏమంటారు, కొంచెం ముదురుగా ఉంది చికెన్, మాకు వాటర్ పడతది అనుకుంటే మీరు ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి అంతే. ఒక 80-90% చికెన్ మంచి కుక్ అయిన తర్వాతకి నేను మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కదా! ఆ మసాలా అండ్ మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! అందులో హాఫ్‌కి పైగా రేషియోని ఇందులో వేసేసాననమాట. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి మంచిగా కలుపుకుంటున్నా అనమాట. ఈ మసాలాని లాస్ట్ ఇంకొక 5 మినిట్స్ పెడతాము అన్నప్పుడే వేసుకోండి. ఎందుకంటే మనం వెండి కొబ్బరి, క్యాష్యూస్ అంటే జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, నేను ఇలా వేసుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటా అంతే. లైక్ ఆ పచ్చి వాసన పోవాలి, ఆ మసాలా అంతా అందులో పట్టాలి అన్నంత వరకే కుక్ చేసుకుంటా. దెన్ నేను మిల్క్ తీసేసుకున్న, చిక్కటి మిల్క్ తీసుకొని అందులో కలర్ వేసేసుకొని కలుపుకుంటున్నా అనమాట. ఈ కలుపుకున్న కలర్‌ని పక్కన పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నాకు చికెన్ కూడా ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అయిపోయింది. మసాలా అంతా చికెన్‌కి పట్టి థిక్ గ్రేవీ వచ్చిందనమాట. ఇప్పుడు దింపేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దింపేసుకొని రైస్ నేను పెట్టుకున్నా కదా పక్కకు చేసుకొని, ఆ రైస్‌ని లేయర్‌గా ఇప్పుడు యాడ్ చేసుకుంటా అనమాట మంచిగా. లైక్ ఏంటంటే ఇలా లేయర్‌గా నీట్‌గా యాడ్ చేసుకున్న తర్వాతకి దీని పైనుంచే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా మనం ఆనియన్స్, ఆ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేస్తాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ కూడా మంచిగా పొడిగా అయ్యింది. అస్సలు ఎక్కడ మెత్తగా అవ్వలేదు. సో, నేనిప్పుడు ఇక్కడ మీద నుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నా అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుంటున్నా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఘీ కూడా యాడ్ చేసుకుంటా అనమాట. నేను ఏంటంటే పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాను కదా! అక్కడ నేనేమి యాడ్ చేసుకోను. ఈ మిడిల్‌లోనే ఏదైతే క్వాంటిటీ నేను యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఆ క్వాంటిటీ యాడ్ చేసేసుకుంటా అనమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు పైన ఒకటే కాదు లోపల వరకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా దిగి మంచి టేస్ట్‌ని ఇస్తుందనమాట. పైన యేసుకుంటే ఏంటంటే పైనున్న లేయర్ రైస్‌కి మాత్రమే పడతది. లోపలున్న రైస్‌కి పట్టదు. అందుకని మిడిల్‌లో వేసుకుంటే అటు ఇటు ఆ స్మోక్ వెళ్ళి మంచి టేస్ట్ వస్తదనమాట బిర్యానీకి. ఇంకా ఇంకొక లేయర్ కూడా మంచిగా రైస్ వేసేసుకున్నా అండ్ ఇక్కడ మిల్క్ ప్లస్ కలర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, దాన్ని కూడా వేసేస్తున్నా అనమాట. వేసేసి ఒక్క 5 మినిట్స్ స్టవ్ పైన పెడుతున్నా. ఇక్కడ నేను ఎలాంటి దమ్ కోసము గోధుమ పిండి కానీ యూజ్ చేయలేదు. పైన ఏదైనా బరువు పెట్టడానికి ఏమి యూజ్ చేయలేదు. ఇట్స్ అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఇది నా స్టైల్‌లో బిర్యానీ అనమాట. లైక్ ఎలాంటివి ఫ్యాన్సీ ఐటెమ్స్ యూజ్ చేయలేదిక్కడ. అండ్ రైతా ఉండాలి కదా బిర్యానీకి. రైతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా అనమాట. 5 మినిట్స్ అయిపోయింది. దింపేసుకున్నా. బిర్యానీ ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి దింపినంక. అదంతా స్మోక్ అంతా దానికి పడతదనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో బిర్యానీ.
ట్రస్ట్ మీ చాలా అంటే చాలా జ్యూసీగా, చాలా యమ్మీగా ఉంటదనమాట ఈ బిర్యానీ. ఏంటి నేనిక్కడ బాస్మతి రైస్ అవన్నీ ఏమి యూజ్ చేయలేదు ఫ్యాన్సీ ఐటెమ్స్. రెగ్యులర్‌గా మీరు ఇంట్లో యూజ్ చేసుకునే రైస్‌ని యూజ్ చేశాను. అందరికీ అందుబాటులో ఉండే రైస్‌ని యూజ్ చేశాను. అండ్ ఎలాంటి ఫ్యాన్సీ ఐటెమ్స్ ఏమీ యూజ్ చేయలేదు. మీకు కలర్ కూడా లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆప్షనల్, కలర్ ఈజ్ ఆప్షనల్ గైస్. మీరు యూజ్ చేసుకుంటామంటే యూజ్ చేసుకోండి, లేదు అంటే లేదు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా జ్యూసీగా వచ్చింది బిర్యానీ. ప్రతి ఒక్క ముక్క మంచిగా ఉడికిందనమాట. ఇక్కడ నాకు కాలుతుంది. నేను ముక్కని ఏమంటారు, చుంచి చూపిద్దాము అంటే అందుకే నేను చుంచి చూపించలేకపోయాను. బట్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా జ్యూసీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కదండి వీడియో ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది నా స్టైల్లో జ్యూసీ చికెన్ బిర్యానీ అన్నమాట. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.